భగవద్గీత వంటి శాస్త్రాలలో ప్రతి అక్షరానికి, ప్రతి పదానికి ఒక శక్తి, ఒక ప్రత్యేకత ఉంటుంది. సంస్కృతంలో ఒక అక్షరం కొంచెం మారినా దాని అర్థం మారిపోవచ్చు. శ్లోకాలను సరైన ఉచ్చారణతో చదివితే ఆ శ్లోక భావం సరిగ్గా ఉంటుంది, ఏకాగ్రత కుదురుతుంది. అంతేకాకుండా ఆ శబ్ద తరంగాలు శరీరంపై, మనసుపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి. నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తాయి. శ్లోక శక్తి మనలో ప్రవహించడం వల్ల మనిషికి శారీరకంగా, మానసికంగా ఆరోగ్యము, ప్రశాంతత లభిస్తాయి. అందుకే భగవద్గీత అర్థం తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, గీతా శ్లోకాన్ని శుద్ధ ఉచ్చారణతో పలకడం కూడా అంతే ముఖ్యము. శ్లోకం చదివేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సినవి: సంయుక్తాక్షరాలు, దీర్ఘాక్షరాలు, మహాప్రాణాక్షరాలు, విసర్గ, అనుస్వరము. వీటిపై దృష్టి ఉంచితే శ్లోక ఉచ్చారణ సరిగ్గా, సులువుగా వచ్చేస్తుంది. సంయుక్తాక్షరాలు, దీర్ఘాక్షరాలు, మహాప్రాణాక్షరాలు వాటి స్వభావం మారవు. కానీ అనుస్వరము, విసర్గ వాటి తర్వాత వచ్చే అక్షర ధ్వనిపైన ఆధారపడి వాటి ధ్వనిని మార్చుకుంటూ ఉంటాయి. ఇది ఏ శ్లోకం చదివినా గమనించుకోవాలి.